హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలామంది నిన్నటువంటి ఒకటే డిఎంలు చేస్తున్నారు, ఒకటే కామెంట్లు చేస్తున్నారు అనమాట. ఏంది బ్రో గ్లోబ్ ట్రోటర్ లైక్ మన SSME 29 గురించి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. ఒక టైటిల్ గ్లిమ్స్ లాంటిది అయితే వచ్చింది అనమాట. అసలు దాని గురించి నువ్వు డిస్కషన్ చేయట్లేదు ఏంటి, దాని గురించి నువ్వు మాట్లాడలేదు ఏంటి అని చెప్పి చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు అనమాట. నేను డీటెయిల్ తెలుసుకుందామని చెప్పి కొద్దిగా వీడియో అయితే లేట్ అయింది, కానీ మామూలుగా ఉండదు ఈ అప్డేట్. అద్దరిపోద్ది వీడియో అయితే చివరి దాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నిన్న ఉమెన్స్ మన వరల్డ్ కప్ జరిగిందనమాట. గ్రేట్. ఇప్పుడు కప్పు తేవడం ఇంపార్టెంట్, లేడీస్ సాధిస్తే ఏంది, జెంట్స్ సాధిస్తే ఏంది అనేటటువంటిది ఇంపార్టెంట్ కాదనమాట. ఆ కప్పుకున్నటువంటి వాల్యూ అట్లాంటిదే. ఫస్ట్ టైం ఉమెన్స్ వెళ్ళి ఇప్పుడు మన ఇండియాలో లేడీస్ని ఎలా చూస్తారు అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే వంటగది నుండి బయటకు వస్తున్నారు అని చెప్పి 2010లో ఆ డైలాగ్ గజనీ సినిమాలో వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ప్రపంచాన్ని జయించారు. మామూలు విషయం కాదు. ఆస్ట్రేలియన్ దాటి సౌత్ ఆఫ్రికాన్ దాటి అక్కడ గెలవడం అనేటటువంటిది నిజంగా ఒక గొప్ప అచీవ్మెంటే. ఇప్పుడున్నటువంటి ప్రతి లేడీస్కి, అంటే మగవాళ్ళే క్రికెట్ ఆడగలరు, మగవాళ్ళే సాధించగలరు, మనం ఏం చేయలేం, మన గేమ్ కాదురా అని చెప్పి అనుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంటే ఇది అందరి గేమ్. క్రికెట్ అనేటటువంటిది గల్లీ గల్లీలో ఉంటుంది, నరనరాన్న ఉంటుంది అనేటటువంటిది నిరూపించి నిన్నైతే విజయ పతాకం అందుకొని వరల్డ్ కప్ని అయితే సాధించారు. నిజంగా ఇది గొప్ప అచీవ్మెంట్. ఇది మామూలు అచీవ్మెంట్ అది, ఎందుకంటే బాయ్స్ 90s 80sలో సాధించారు. ధోని గారు కూడా 2 కప్పులు తీసుకొచ్చారు, అది మ్యాటర్ కాదు. లేడీస్ సాధించడం అయితే నిజంగా గ్రేట్కే గ్రేట్ అని చెప్తాను నేను. సో నిన్న చూసుకున్నట్లయితే మధ్య మధ్యలో మన హాట్స్టార్లో నేను మ్యాచ్ చూస్తున్నాను అనమాట. ఒక గ్లిమ్స్ లాంటిది అయితే ప్లే చేశారు. ఎమ్మటే ఎట్టో చట్టు వెళ్ళిపోతుంది భయ్యా. జస్ట్ 14 సెకండ్ గ్లిమ్సే, కనీసం 30 సెకండ్స్ కూడా లేదు. రాజమౌళి గారు వస్తున్నారు, వెళ్ళిపోయారు. మహేష్ బాబు గారు వచ్చారు అని చెప్పి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుందో వంగమ్మ అని చెప్పి అదైతే లైవ్ నేను టీవీలో చూస్తున్నా. వెనక పెట్టేటటువంటి ఆప్షన్ లేదు, ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా. మళ్ళీ యాడ్స్ కోసం నేను వెనక ప్లే చేశాను అనుకో, వాళ్ళు తిడతారు అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఎప్పుడు యాడ్ పడిద్దా అని చెప్పి ఎదురు చూస్తుంటే మళ్ళీ ప్రతిసారి ఇలా కోసేపు ఆగి కోసేపు ఆడి 4వ ఓవర్లోనో 5వ ఓవర్లోనే వేసి మళ్ళీ 10వ ఓవర్లో అయితే ఏ విధమైనటువంటి యాడ్ వేయడం జరిగింది. నిజం చెప్తున్నా, చాలా వెతికిన నేను, యూట్యూబ్లో వెతికిన, ట్విట్టర్లో వెతికిన. అసలు హాట్స్టార్లో SSME 29 గురించి, మహేష్ బాబు గారి గురించి, రాజమౌళి గురించి ఏదో వేసిండు. అసలు ఏం వేసిండు అది తెలుసుకోవాలి అనేటటువంటి క్యూరియాసిటీ అయితే నరనరాన్ని పెరిగిపోయింది. ట్విట్టర్లో కూడా ఎతికా, దొరకలే. ఫేస్బుక్లో ఎతికా, దొరకలే. యూట్యూబ్లో అసలుకే దొరకలే. ఇక హాట్స్టార్ అఫీషియల్ పేజెస్కి వెళ్ళి ఎతికేటటువంటి ప్రయత్నం చేసి అక్కడ కూడా వాళ్ళైతే పెట్టలే. జస్ట్ ఇలాంటిది ఒకటి పెట్టారు, ఇది జస్ట్ గ్లిమ్సేన్, ఆయన ఫుల్ వీడియో ఆల్రెడీ ఉంది అనేటటువంటిది చెప్పిన తర్వాత హైప్తో సంపేరా కొడక అని చెప్పి అనిపించింది అనమాట. ఆయన ఎట్టకెళ్ళకే వాడు ట్విట్టర్లో అయితే పోస్ట్ చేసిండు. పాప దాన్ని కూడా కాపీరైట్తో వాళ్ళే తెలియపేశారు. అదేంటి అనేటటువంటిది డీటెయిల్గా చూసి అసలు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం వస్తుంది ఈ వారణాసి సినిమా నుండి, ఈ SSME 29 నుండి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే రాజమౌళి గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? కౌబాయ్లా కావాలా అని చెప్పి మాట్లాడారు. కౌబాయ్ లాంటి సినిమా మీకు కావాలా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్తో మాట్లాడారు. ఆ తర్వాత జేమ్స్ బాండ్ లాంటి సినిమా కావాలా అని చెప్పి మాట్లాడారు. ఏంది దేని గురించి మాట్లాడతాను నేను అంటే, ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ మన SS రాజమౌళి గారు గెస్ట్గా వెళ్ళారనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అప్పటికే మన రాజమౌళి గారు తోపు, మగధీర లాంటి బిగ్గెస్ట్ సినిమా తీసిండు, మంచి ఫామ్లో ఉన్నానమాట. కానీ అక్కడ ఉన్నటువంటి మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడు మా ఊడితో ఎప్పుడు సినిమా తీస్తున్నారు, మా హీరోతో ఎప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు సార్ అని చెప్పి బాగా గట్టిగా అరవడం మొదలుపెట్టారు. రాజమౌళి గారు మైకి పట్టుకోగానే అసలు ఆయన మాట్లాడలేదనమాట. ఏ విధమైనటువంటితో అరుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అసలు గట్టిగా చిల్లవుతుంటే ఏమంటే మన పూరి జగన్నాథ్ గారు మైక్ తీసుకొని ఎప్పుడు మా మహేష్ బాబు గారితో సినిమా ఎప్పుడు అంటే అప్పుడు ఆయన ఏమంటే మైక్ తీసుకొని కౌబాయ్ లాంటి సినిమా కావాలా మీకు. కౌబాయ్ అంటే మీ అందరికీ తెలుసు అనమాట, మామూలు కొట్టదు. ఆ గెటప్లో మన టాలీవుడ్లో ఉన్నటువంటి ఎంతమంది హీరోల్లో ఎవరు కరెక్ట్గా సింక్ అవుతారు, ఎవరు కరెక్ట్గా సెట్ అవుతారు అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే ఖచ్చితంగా మన అన్నే మహేష్ బాబు అన్న కౌబాయ్ క్యారెక్టర్లో మామూలుగా ఉన్నాడు, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటాడు. అసలు అలాంటి రోల్ కానీ మన మహేష్ బాబు పెడితే ఒకప్పుడు పట్టది, మీకు గుర్తుందో లేదో కౌబాయ్ అని చెప్పి గుర్రం మీద వస్తాను అనమాట, పట్టది. కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడుకోండి సరైనటువంటి డైరెక్టర్తో కౌబాయ్ లాంటి సినిమా మళ్ళీ తీసి మన ముందుంటే ఎలా ఉంటుంది. సో మన రాజమౌళి గారికి ఒక విజన్ ఉంది, మహేష్ బాబుని ఎలా చూపించాలి, ఎలా చూపిస్తే ఆడియన్స్కి నచ్చుతుంది, ఎలా చూపిస్తే వరల్డ్ వైడ్ గ్లోబ్ మొత్తం కూడా షేక్ అవుద్ది అనేటటువంటి ఒక క్లారిటీ అయితే ఆయనకుంది. అందుకే కౌబాయ్ అనమాట. ఆ తర్వాత జేమ్స్ బాండ్ అన్నాడు. జేమ్స్ బాండ్ అంటే మీ అందరికీ తెలుసు, అక్కడ నరకడాలు చంపడాలు ఏముండవు, ఓన్లీ గన్ ఫైట్లా ఉంటాయి. మీరు మహేష్ బాబు గారి సినిమా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి, బిజినెస్ మ్యాన్ సినిమా అబ్జర్వ్ చేయండి, పోగిరి సినిమా అబ్జర్వ్ చేయండి, దూకుడు అబ్జర్వ్ చేయండి. ఆ నరకడాలు చంపడాలు కత్తితో ఫైట్ చేయడాలు చాలా అంటే చాలా రేర్గా ఉంటాయి. అదే మన మహేష్ బాబు అన్న రక్తం పూసుకొని బ్లడ్ బాస్ సృష్టించినట్టు అంత ఇంట్రెస్ట్ రాజవుడికి. ఆ సినిమాలు కూడా అంతలా ఆడు.
కానీ ఆయన గన్నుతో కలిసిందంటే ఆయన గన్ను పట్టుకునేటటువంటి విధానం, ఆయన పరిగెత్తేటటువంటి విధానం ప్రతి ఒక్కరికి నచ్చింది. సో బాండ్, జేమ్స్ బాండ్ అని చెప్పి అప్పుడు మన మహేష్ బాబు గారు ఫోటోలే పడాయి అనమాట. సో జేమ్స్ బాండ్ సినిమాను ఒకటి తీయన్నా అని చెప్పి ఫ్యాన్స్ కూడా ఆయనతో బాగా డిస్కషన్ చేసేవాళ్ళు అనమాట. సో మన రాజమౌళి గారి మైండ్లో ఆల్రెడీ ఉంది, మహేష్ బాబుని చూపిస్తే కౌబాయ్లో చూపించాలి లేదా జేమ్స్ బాండ్లో చూపించాలి, ఒక క్లారిటీ అనుకుంది. సో మీకు ఎలాంటి సినిమా కావాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మహేష్ బాబు గారు అభిమానులే గట్టిగా అడిగింది అనమాట. వాళ్ళంతా కూడా దమ్మటే క్వైట్ అయ్యారు. అప్పటిదాకా అరిచేటోళ్ళు, అప్పటిదాకా ఒరలేటోళ్ళు, ఇదేంద్రా రాజమౌళి గారి మైండ్లో ఎంత ఉందని చెప్పి అనుకున్నారు. బిజినెస్ మ్యాన్ మూవీ టైంలోనే ఆల్రెడీ నేను మహేష్ బాబు గారు కలిసి వర్క్ చేయబోతున్నా, దీన్ని అనౌన్స్ చేస్తాం ఎప్పుడు అనేటటువంటిది నేను మీకు అఫీషియల్గా తెలియజేస్తా అనేటటువంటిది చెప్పిండు. ఎప్పుడు సార్ అంటే ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు తీసిండు. ఈగ సినిమా తీసిండు, బాహుబలి సినిమా తీసిండు, త్రిబుల్ మూవీ తీసిండు. ఇంకెప్పుడు సార్ అంటే ఇక త్రిబుల్ మూవీ అయిన తర్వాత జత కట్టేటటువంటి అవకాశం వచ్చింది. ఆల్మోస్ట్ సంవత్సరం ఆయన గ్యాప్ తీసుకొని స్టోరీ రాసుకొని ప్రపంచం మొత్తం తిరిగి వచ్చే సినిమా అయితే తీయబోతున్నా అనేటటువంటి విషయం మనకు తెలిసిందనమాట. దాన్ని కూడా అఫీషియల్గా తెలియజేయాలి. జస్ట్ ఆగస్ట్లో చూసుకున్నట్టయితే మహేష్ బాబు ఉన్న బర్త్డే రోజు అఫీషియల్గా తెలియజేసిండు. అప్పటికి అనుకున్నాం అమ్మాయి ఆ సినిమా షూటింగ్ జరుగుతుందా, చాలా కంప్లీట్ చేశారంటారు అని చెప్పి అప్పటికి మనం అనుకున్నాం. ఆ తర్వాత చూసుకున్నట్టే అసలు అప్డేట్ ఇలా నవంబర్లో అప్డేట్ ఇస్తా అని చెప్పిండు. ఆల్రెడీ మన మహేష్ బాబు అన్న ఇట్స్ నవంబర్ ఆల్రెడీ అని చెప్పి ట్వీట్ చేసిండు. ఆ తర్వాత మన జక్కన్ వచ్చి ఎస్ ఇస్తా అని చెప్పిండు. ఆ తర్వాత మన పృథ్వీరాజ్ గారు వచ్చి హాయ్ చెప్పిండు. ప్రియాంక చోప్రా గారు చాట్ చేశారు. అప్పుడు మనకు అర్థమైంది, ఓకే రాజమౌళి గారు డైరెక్ట్ చేయబోయేటటువంటి సినిమాలో మహేష్ బాబు గారు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వీ సుకుమారన్ గారు విలన్గా నటిస్తున్నారు అనేటువంటి 100% మనమైతే కన్ఫర్మ్ అయి కూర్చున్నాం. ఇంత టైం పట్టింది. ఎప్పుడు బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్స్ ఒకసారి ఊహించుకోండి. దూకుడు తర్వాత వచ్చినటువంటి బిజినెస్ మ్యాన్ అక్కడ, త్రిబుల్ తర్వాత వచ్చేటటువంటి ఎస్ఎస్ఎం 29 అక్కడ. అప్పటి నుండి ఒత్తి అప్పటి నుండి అడిగితే ఎప్పటికైతే దాని నుంచి ఆ విషయాలు అప్డేట్ వచ్చింది అనేటటువంటిది ఆ గ్లిమ్స్లో మనకు వివరించేటటువంటి సామర్థ్యం, ఆ గ్లిమ్స్లో మనకు చెప్పేటటువంటిది అనమాట. సో ఇందులో మనం క్లారిటీగా మాట్లాడుకున్నట్లయితే ఏం చెప్పిర్రు అనేటటువంటి చెప్పాలంటే 15th నవంబర్ 6 PM రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారంట. అది మామూలు ఈవెంట్ కాదు. ఇప్పటిదాకా ఏ సినిమాకైనా సరే ఓపెనింగ్ పూజ జరిగింది, ఏ సినిమాకైనా అనౌన్స్మెంట్, ట్రైలర్కి చిన్న ఈవెంట్లు చేసుకుంటారు, చిన్న ప్రెస్ మీట్లు పెడతారు. అంతేందుకు త్రిబుల్ మూవీ టైంలో కూడా అప్పటికే మన రాజమౌళి గారు బిగ్గెస్ట్ డైరెక్టర్ అనమాట. ఆయనతో వర్క్ చేయాలని చెప్పి బాలీవుడ్లో ఉన్నటువంటి యాక్టర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, బాలీవుడ్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా నాకు అక్కర్లేదు, నేను వాళ్ళతో వర్క్ చేయను, ఓన్లీ తెలుగు హీరోస్ నాకు చాలని చెప్పి రామ్ చరణ్ ఎన్టీఆర్ని తీసుకొని, తెలుగు ప్రొడ్యూసర్ దానయ్య గారిని తీసుకొని ఆయన ప్రెస్ మీట్ లాంటిది భారీగా ఈవెంట్ పెట్టాల, జస్ట్ ప్రెస్ మీట్ లాంటిది పెట్టి ఆయన అయితే మన త్రిబుల్ మూవీ నేను చేసిన అనేటటువంటిది మనమైతే క్లారిటీగా క్లుప్తంగా చూసాం. అలాంటిది ఈ సినిమాకి ఇంకా అసలు ఇంతమటికి అనౌన్స్మెంట్ ఇలా, ఈ సినిమాకి ఇంతమటికి అఫీషియల్ అనౌన్స్మెంట్ చెప్పలేదు. ఇంకెంతకన్నా బాగా తెస్తారా అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నింటిని కూడా తలదండి. రామోజీ ఫిలిం సిటీలో ఆల్మోస్ట్ ఒక 10,000 మంది కెపాసిటీ, 10,000 కాదు ఎక్కువ మంది అనమాట, పెద్ద గ్రౌండ్ లాంటిది అరేంజ్ చేసి అందులో అయితే ఈ సినిమాని లాంచ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. చీఫ్ గెస్ట్గా జేమ్స్ క్యామరూన్ గారిని అయితే పిలుస్తున్నారంట. ఆయన ఆల్రెడీ అవతార్ సినిమా డిసెంబర్లో ఉంది, ఆయన ఆల్రెడీ రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన్ని గెస్ట్గా పిలిచి ఆయనతో లాంచ్ చేయించేటటువంటి ప్రయత్నం మన జక్కన చేస్తుందంట. మన జేమ్స్ గారు ఇప్పటిదాకా చాలా సినిమాలు తీశారు, చూశారు, కానీ ఏ విధమైనటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఈ రేంజ్లో జనసముద్రాన్ని ఆయన ఎప్పుడూ చూస్తుంటారు. ఆయన కూడా ఆశ్చర్యానికి గురవుతారు. సో ప్రపంచం మొత్తం జేమ్స్ క్యామరూన్ ఇక్కడ ఉన్నాడు, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఈవెంట్ చేస్తున్నాడు అంటే ఆల్మోస్ట్ గ్లోబ్ మొత్తం కూడా మన వైపు చూస్తుంది. అవతార్ చూసుకున్నట్లయితే 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. సో 120 దేశాల్లో రిలీజ్ అయ్యేటటువంటి వాళ్ళ కళ్ళలో పడాలంటే ఇక్కడ భారీ ఈవెంట్ చేయాలి, ఇక్కడ నేను సినిమాని పరిచయం చేయాలి, ఇక్కడ నేను సినిమాని ప్రమోట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ తీయబోతున్నారు, ఇక్కడ పెద్ద ఈవెంట్ పెట్టబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇదేమీ అఫీషియల్గా ఇప్పుడు తెలియజేయడం కాదు. ప్రభాస్ రానా మన రాజమౌళి గారు బాహుబలి ఎపిక్ కోసం ఒక ఇంటర్వ్యూ చేశారు కదా, అక్కడ కూడా చెప్పిండు ఒక పెద్ద ఈవెంట్ లాంటిది అయితే నేను ప్లాన్ చేస్తున్నాను అనేటటువంటిది చెప్పారు. దానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ నేను అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా మాట్లాడుకుంటే సో ఎవరు కూడా ఇదిగా మాకండి, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వమాకండి. ఎగ్జాక్ట్లీ నవంబర్ 15th 6 నుండి ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. 6 అంటే ఆల్మోస్ట్ 8 అవ్వచ్చు 9 అవ్వచ్చు అనమాట. కానీ ఒక టీజర్ గ్లిమ్స్ లాంటిది 3 minutes ఒక అనౌన్స్మెంట్ వీడియో లాంటిది ఆ సినిమా యొక్క గొప్పతనం తెలియజేసేటటువంటిది ఒక 3 minutes వీడియో ఆ 2 minutes వీడియో మన ముందు పెడతారంట. ఒక 30 seconds గ్లిమ్స్ లాంచ్ పెట్టి వారణాసి అనేటటువంటి టైటిల్ పెడుతున్నారు అని చెప్పి బయట అయితే బాగా చర్చ నడుస్తుంది. సో అది కూడా పెట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమైంది. ఫస్ట్ లుక్ రావచ్చు, చిన్న టీజర్ గ్లిమ్స్ రావచ్చు, పృథ్వీరాజ్ గారు ఆల్రెడీ ఉన్నారు అనేటటువంటి విషయం తెలుసు, ప్రియాంక చోప్రా ఆల్రెడీ ఉంది అనేటటువంటి విషయం తెలుసు, మహేష్ బాబు గారి సంగతి తెలుసు. సో వీళ్ళు ముగ్గురు ఉన్నటువంటి ఖచ్చితంగా ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేస్తారు. అంత పెద్ద ఈవెంట్ పెట్టి జస్ట్ లుక్తో సరిపెట్టడు, జస్ట్ టైటిల్తో సరిపెట్టడం మన జక్కన్న అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయండి. మరి మీరు వెయిట్ చేస్తున్నారు లేదా అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయడం అసలుకి మర్చిపోకండి. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత బాహుబలి ఎపిక్ ఓల్డ్ వెయిట్ కలెక్షన్స్ 3 daysలో ఎంత వచ్చింది అనేటటువంటి ఇంకో వీడియో చేసుకుందాం. బాయ్ బాయ్, నమస్కారం.